దీక్షా శిబిరంలో ఉన్న మా అక్కలు చెల్లెండ్లు సోదరులు అలాగే మీ అందరికి కూడా నాయకత్వం వహిస్తూ గత కొన్ని రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తున్న మిత్రులు మల్లెపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ వినోద్ కుమార్ గారు, సిరాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. సమస్య వినోద్ కుమార్ గారు నాకు వివరంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైనా సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినరు. మళ్ళీ ఒకసారి కూర్చొని మీ దగ్గర ఉన్న కాయిదాలన్నింటినీ కూడా తీసుకొని రండి. డిఎఫ్ఓ గారి దగ్గర, వాళ్ళ దగ్గర, అటవీ శాఖ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి అవి కూడా తీసుకొద్దాం. కూర్చొని మన వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో కూర్చుందాం. వారే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా వారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా మన అందరం కలిసి కృషి చేద్దాం. మీరు ఇబ్బంది పడొద్దనే మా అందరికీ ఉంది. అట్లా అని చెప్పి అటవీ హక్కు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ లాపర్వా అయిపోయి మీకు ఇబ్బంది అయింది అనేది కూడా మనం చూడాలా. పొరపాటు అటువైపు ఉందా, లేకుంటే మన దగ్గర కాగితాలు సరిగ్గా లేవా, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించాలి. దానికోసం మీరు మీ సమస్యను మా అందరి దృష్టికి తీసుకురావడంలో మీరు సఫలమైండ్రు. గత కొన్ని రోజులుగా మీరు ఇక్కడ దీక్షా శిబిరంలో వివిధ రూపాల మీ దీక్ష అందరి దృష్టికి వచ్చింది, అధికారుల దృష్టికి కూడా వచ్చింది. మా అందరం కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ దీక్షను దాదాపుగా వారం రోజులు అయిందా, 9 రోజులు అయింది. కాబట్టి మీరందరూ చర్చించుకొని మీ ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడు మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా ఈ సమస్య వచ్చింది. సో చట్టబద్ధంగా దీనికి ఎటువంటి పరిష్కారం మనకు లభిస్తుందో కూర్చొని కాయిదాలు ముందలేసుకొని కూర్చుంటే తప్ప, మా సీనియర్ న్యాయవాది గారు ఉన్నారు, వారికి కూడా మీ సమస్య తెలుసు. కూర్చొని దీన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, అటవీ శాఖ అధికారులను ఎట్లా ఒప్పించుకోవాలనే దాని మీద మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూర్చుందాం. మీరు కూడా చర్చ చేసుకొని దీక్ష విరమించి మళ్ళా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు